శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. యక్కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపకం భవత్యశ్వని నక్షత్రమస్వి దస్రస్తురంగమః ఆద్యస్తురంగస్తురగ అశ్వో వాజో హయో హరి. మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి ఫలితాలు చెప్పుకున్నాం. మేష వృశ్చికయోర్భౌమః. ఈ మేషరాశికి కుజుడు అధిపతి. కుజుడు తృతీయాన బాగున్నాడు. తర్వాత ఈ రాశికి వచ్చేటప్పటికల్లా దాదాపు ఒక్క రాహువు తప్పితే అన్ని గ్రహాలు బాగున్నాయి. ఈ రాశి చాలా రకాలుగా బాగుంది. నేను మొట్టమొదటి చెప్పాను, రాశి అనేది ఎట్లా ఉంటుంది అనేది ముందు చెప్పాను. మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, ఆ నక్షత్రాన్ని బట్టి మీకు రాశి వస్తుంది. అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం, ఈ 9 పాదాలు అశ్వని, భరణి, కృత్తిక నక్షత్రాలలో పుట్టినటువంటి వాళ్ళు, ఆ పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళదే మేషరాశి. ఆ మేషరాశి వాళ్ళ ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం. ఈ మేషరాశి వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు, చాలా బాగుంది. శని కూడా చివరిలోకి వచ్చేశాడు. శని వల్ల కూడా ఇబ్బందులు అంటూ జరగవు. తర్వాత చదువుకునే వాళ్ళకి చదువు బాగా సాగుతుంది. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి విదేశాలకు వెళ్ళటానికి కూడా బాగా మంచి అవకాశం ఉన్నది. తర్వాత ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి కూడా బాగా ఉన్నది. అట్లాగే వాహనాలు, సైకిల్ దగ్గర నుంచి విమానం దాకా అన్ని వాహనాలే. 2 వీలరు, 4 వీలరు, ఇవన్నీ కూడా వాహనాలే. లారీ నడిపేవాళ్ళు కానీ, మోటార్ ఫీల్డ్ వాళ్ళకి కానీ. శని ఏకాదశిలో ఉన్నాడు, ఎదురు లేరు, బాగా సాగుతుంది. తర్వాత రవి బుధులు ఇద్దరు కూడా కలిసి ఉండటం బుధాదిత్య యోగం అంటారు. ఈ రవి బుధులు కలిసి ఉండటం వల్ల వ్యాపారం చాలా బాగుంటుంది. కాబట్టి ఈ రాశిలో ఒక్క రాహు ఒకడు తప్పితే అన్ని గ్రహాలు బాగున్నాయి. శుక్రుడు బాగున్నాడు. వివాహం కావడానికి కూడా చాలా మంచి సమయం. అయితే ఏం చెబుతున్నాను, రాశిని గురించి చెప్పాను. నిజంగా ఈ జన్మ నక్షత్రం అయ్యి మీ రాశి ఉంటే ఇది జరిగేది 27 వంతులేను. కాక మీ జన్మలగ్నం ఎట్లా ఉందని చూసుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. జాతక చక్రం వేసి మీ ఫలితం చెప్పడం జరుగుతుంది. ఇంకా మీకు కావాలంటే కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ రాకపోతే హస్తసాముద్రిక ద్వారా కానీ మంచి సమయంలో మంచిగా మనం జీవితాన్ని గడుపుకోవాలి అంటే ముందు మన జాతకం చూసుకోవాలి. ఈ మేషరాశికి ఎదురు లేనటువంటి స్థితిలో ఇవాళ ఉన్నది. వీళ్ళంత అదృష్ట జాతకులు ఇంకోళ్ళు లేరు అన్నట్టుగా ఉన్నది ఇప్పుడు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ముందుగా మీ జాతకం చూపించుకోండి. ఎక్కడన్నా అన్నిట్లో చెప్పాను, 9 రంధ్రాలని చెప్పాను. 9 ఏది ఉపయోగపడకపోయినా ఇబ్బందే. ఒక పన్ను కదిలిందండి, నవలటాలు లేకపోతే పంచపక్ష పరాణాలు కూడా ఎందుకు పనికిరావు. అట్లాగే ఏ భాగం పనిచేయకపోయినా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కేతువు బాగుండకపోతే నీ నోరు కుదరదు. నోరు ఎట్లా ఉంటుందంటే మీ నాన్న ఉన్నారా అన్నదానికి, నీ అమ్మ మొగుడున్నారా అన్నదానికి తేడా ఉంటుంది. అదేమో అహంకారంతో కూడిన మాట, నీ అమ్మ మొగుడు, మీ నాన్నంటే అది మర్యాద అయిన మాట. అట్లాంటి నోరు అన్ని గ్రహాలు బాగున్నా ఒక్క గ్రహం బాగుండకపోవటాన్ని నోరు చెడిపోతుంది. నోరు తప్పుడు మాటలు మాట్లాడి చేతులారా తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త పడటం చాలా అవసరం. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడండి. తర్వాత ఎట్లా ఉంటుందంటే, చదువుకుంటాను పిల్లల్ని పంపిస్తే వాడు చదువుకోలేట. వాడు ఏం నేర్చుకున్నా అంటే ఎస్ ఆర్ నో నేర్చుకున్నాడు. ఆ 3 పదాలు ఎస్ ఆర్ నో. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడో దొంగతనం చేశాడు. పోలీసులు వచ్చారు, ఏమిరా నువ్వు దొంగతనం చేసావు, చేస్తాడు. నిన్ను అరెస్ట్ చేయమని అంటావు అంటే నో అన్నాడు.
మరి నిన్ను కొట్టమంటాడంటే ఆల్ రైట్ అన్నాడు. ఎస్ఆర్ను ఈ మూడు ఏమైందంటే ప్రాణాలు తెచ్చింది. అట్లాగే ఒక్క గ్రహచరాన్ని చూసుకొని ఆలోచిస్తే లగ్నం రీత్యా ఏది సరిగా చూడకపోతే మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రథమంగా మనం చెప్పుకోవాల్సింది భక్తిరాయ ఛానల్. ఈ ఛానల్ వారు ప్రథమంగా చెప్పింది ఏంటి? భక్తి తర్వాత భయం అనేది రెండు ఉండాలి. భయం ఏంటంటే తప్పు చేశాము అంటే భయపడాలి, తప్పు చేయకుండా ఉంటాం మొదటిది, రెండోది భక్తి కలిగి ఉంటాం రెండోది. మొదటిది భయం కలిగి ఉండాలి. ఏదైనా ఇచ్చేస్తామో మనకేం జరుగుతుందో అనేటువంటి భయం ఉంటే దాని ద్వారా ఎప్పుడైనా పొరపాటు జరిగితే, తప్పు జరిగితే భగవంతుడు అనేవాడు ఉన్నాడు, వాడు శిక్షిస్తాడు. కాబట్టి భక్తి కలిగి ఉంటాం. ఇది ప్రథమంగా భక్తి రాయ ఛానల్ యొక్క స్వభావం ఇది. అయితే ఎవరి యందు భక్తి కలిగి మనం ఉండాలి. ఇందాక శ్లోకం చెప్పా, యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. యఃకర్త, ఎవరు కర్త? అందరికీ కర్త. భార్యకి భర్త కర్త, భర్తకి యజమాని కర్త. యజమానికి భర్త లోబడతాడు, భర్తకి భార్య లోబడుతుంది. ఒకళ్ళ యందు ఒకళ్ళు కృతజ్ఞతాభావంతో ఉంటేనే జీవనం జరుగుతుంది. వీళ్ళందరికీ యఃకర్త, ఎవరా కర్త? భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, కర్త. జగతాం భర్త, యఃకర్త జగతాం భర్త, జగత్తు మొత్తానికి భర్త, భరాయించేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, యఃకర్త జగతాం భర్త. సంహర్త, అందరినీ సంరక్షిస్తున్నాడు, సంహర్త మహసాం నిధి. మొత్తం ప్రపంచం భూమి ఆకాశము రెండింటి యందు 84 లక్షల జీవరాశులు ఆకాశంలో తిరిగేవి 21 లక్షలు, భూమి పైన తిరిగేవి 21 లక్షలు, భూమి లోపల తిరిగేవి 21 లక్షలు, నీటిలో తిరిగేవి 21 లక్షలు, మొత్తం కలిపి 84 లక్షల జీవరాశుల్ని సంరక్షించేటువంటి భగవానుడు ఎవరయ్యా అంటే సంహర్త, అందరినీ సంరక్షిస్తున్నాడు. మహసాన్నిధి, ఇంతమందిని రక్షించడానికి పోషించడానికి యజమాని అయినటువంటి వాడి దగ్గర తగినంత ధనం ఎట్లా ఉండాలో అదే విధంగా 84 లక్షల జీవరాశుల్ని సంరక్షించడానికి తగినటువంటి శక్తి, ధర్మం, భక్తి అన్నీ కలిగినటువంటి వాడు ఒకడున్నాడు. ఆయన ఎవరంటే ఆదిత్యోర్కో రవిర్భాను భాస్కర దివాకర మార్తాండ స్మితాహేళ తీక్షణాంశన్ బిహరో రవి. సూర్యుడనేవాడు ఒకడున్నాడు, ఆయన 12 పేర్లు కలిగి ఉన్నాడు. ఆదిత్య, అర్కః, రవి, భాను, భాస్కర, దివాకర, మార్తాండ, సవిత, హేళి, తీక్షణాంశో, మిహిర, రవి అని 12 పేర్లు గలటువంటి వాడు సూర్య భగవానుడు. ఎవరయ్యా అంటే సమస్త జీవరాశులకి, సమస్త దేశాలకి, 84 లక్షల జీవరాశులకి, ప్రపంచం మొత్తానికి అన్ని చోట్ల కనపడేటువంటి, అన్ని మతాలకి కనపడేటువంటి భగవానుడు ఒక్కడే సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు వల్ల ఆయనే భగవంతుడిగా సూర్యోదయాస్తమయాల వల్ల ఒక పండగకి ఆ సూర్యుడు చూసే పండుగ చేస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి పండుగ సూర్యుడు మకర నుంచి సంక్రమణం వచ్చినటువంటి రోజున పండుగ చేశాము. అటువంటి సూర్య భగవానుడే అందరికీ కనబడేటువంటి భగవంతుడు, ప్రతినిత్యం మనకు దర్శనమిచ్చేటువంటి భగవంతుడు. అటువంటి భగవంతుడు ఒక్క సెకండ్ భూమి మీద పడకపోయినట్లయితే మన యొక్క జీవరాశులు ఏమైపోతాయి? సర్వం వినాశనమైపోతాయి. రకరకాల వ్యాధులు పడతాయి, రకరకాల జీవరాశులు ఉద్భవిస్తాయి. ఆ జీవరాశుల వల్ల మరణాలు సంభవిస్తాయి. కాబట్టి అటువంటి భగవంతుడిని మనం ప్రార్థించాము. ఆ భగవంతుడి యందు భక్తి కలిగి, జ్ఞానం కలిగి, ఎప్పుడూ కూడా సూర్యుడు ఉదయించేప్పుడు ఉదయం బ్రహ్మస్వరూపము, మధ్యాహ్నంతు మహేశ్వరము, సాయంకాలం స్వయం విష్ణు, త్రికాలం వహ దివాకరం. 3 వేళలా ఉదయం పూట బ్రహ్మ, మధ్యాహ్నం పూట మహేశ్వరుడు, సాయంకాలం పూట ఈశ్వరుడు, 3 వేళలా 3 రూపాలతో ఉన్నటువంటి భగవానుడైనటువంటి సూర్య భగవానుణ్ణి
మనం ప్రతిరోజు నమస్కరించి పూజించి ఆయన లేకపోతే మనం లేము, ఆయన వల్లే మనం బ్రతుకుతున్నాము అనేటువంటి భక్తి భావం కలిగి ఇంతమంది బతకటానికి, ఇంతమంది జీవించడానికి సూర్య చంద్రుల వల్లే మనకు జరుగుతోంది. అటువంటి సూర్య చంద్రుల వల్ల మనకు జరుగుతోంది ఏంటంటే, ఎట్లా పుట్టామయ్యా అంటే ప్రతి జీవరాశి కూడా ప్రాణి అనేది ఒకటి ఉంది. ఆ ప్రాణి పోయిన తర్వాత ఎంత మెలుగురు పురుగులాగా ఉంటుంది. అది వెళ్ళిపోయి భగవానుడు అయినటువంటి ఆకాశంలోకి వెళ్ళిపోయి ఆ సూర్య భగవానుడి దగ్గర, అసలైన భగవంతుడి దగ్గర ఉంటుంది. అది దాని టైం అయిపోయిన తర్వాత వర్షం కురిసేటప్పుడు నీటిలో కలిసి ఆ ప్రాణి వస్తుంది. ఆ ప్రాణి నీటిలో కలిసి భూమి మీద పడుతుంది. ఆ భూమిలోకి వచ్చేప్పటికి ఆ నీళ్లలో నుంచి భూమి యందు పుడుతుంది. భూమి యందు పుట్టినటువంటి నీటితో కలిసినటువంటి ప్రాణాన్ని, నీళ్లు లేకపోతే బ్రతకలేం కాబట్టి ఆ నీళ్లు ఎవరైతే తాగుతారో వారి యందు గర్భధారణ జరిగి జన్మనిస్తున్నారు. చెట్లు కావచ్చు, పక్షులు కావచ్చు, మనుషులు కావచ్చు, రకరకాల జీవరాశులంతా కూడా ఈ ప్రాణి వల్ల ఉద్భవిస్తున్నాయి. ఈ ప్రాణి ఉద్భవించడానికి భూమి తల్లి, అందరినీ మించిన తల్లి భూమి, అందరికీ తండ్రి సూర్య భగవానుడు. ఈ తల్లిదండ్రులు మానవులకి జన్మనిచ్చింది తల్లి. అట్లాగే ఈ మానవులందరికీ జన్మనిచ్చిన తల్లి భూమి. అందరినీ పోషిస్తున్నవాడు భర్త, అనగా పోషణకర్త సూర్య భగవానుడు. అటువంటి భూమి అయినటువంటి తల్లికి అందరినీ సంరక్షించేటువంటి సూర్య భగవానుడు ఎటువంటి వాడు, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో చుపోలికయే దేముడు సర్వకాలమ మహాలీలం నిజోత్పన్న జన్యకతంబంబుల హృత్సరోహుడు హమలన్ నానా విధానమున రూపకుడై ఒప్పుతుండు అట్టి హరినే ప్రార్థింతు సిద్ధుండనై అని భాగవతంలో ఈ పద్యం చెప్పబడింది. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేముడు సర్వకాలము మహాలీలన్ జగత్పన్న నిజోత్పన్న. ఇటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుడికి నమస్కారం చేస్తున్నాను అని పోతన గారు చెప్పినటువంటి పద్యం ఇది. అట్లాగే ఈ సూర్యుడిని మనం ప్రార్థించాలి. ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందు లేచి బ్రహ్మ ముహూర్తంలో సూర్య భగవాన్ని ప్రార్థించడం. ఇప్పుడు ఈ భక్తిరాయ టీవీ పెట్టినటువంటి దాని గురించి ఇది ప్రత్యేకతగా, భక్తి అనేది ప్రధానం. భక్తికి మూలం ఏమిటాయంటే సాధన. సాధన ఏమిటాయంటే మన జన్మలో ఎప్పుడూ ఎటువంటి పొరపాటు జరగకుండా ఉండటమే సాధన. ఆ సాధన ద్వారా భక్తి కలిగితే జీవుడు మళ్ళీ పునర్జన్మ అంటూ ఉంటుంది. కాబట్టి ఉత్తమమైన జన్మ కలిగి మానవుడు బతుకుతాడు. కాబట్టి ఇది భక్తి ఛానల్లో భక్తికి ప్రధానమైన విషయం తండ్రి సూర్యుడు, తల్లి భూదేవత, వీరిద్దరిని మనం ముందు ప్రార్థించాము. ఈ సూర్య భగవానుడే 12 రాసుల యందు ఉంటున్నాడు. ఈ 12 రాసులకి 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలకి 4 పాదాలు చొప్పున 108 పాదాలు. 108 పాదాలని 12 చేత భాగిస్తే 9 చేత భాగిస్తే 12 రాసులు వస్తున్నాయి. సరిగ్గా చెప్పాలంటే మేషం దగ్గర నుంచి మీనం వరకు రాసులు చెబుతున్నాము. అట్లాంటి ప్రతి రాశికి కూడా సూర్య భగవానుడే ఉన్నాడు అని ఈ 12 రాసులకి సూర్య భగవానుల యొక్క పేర్లు 12 పేర్లు ఉన్నాయి. కాబట్టి అటువంటి సూర్య భగవాన్ని ప్రార్థించి మనం చేసినటువంటి తప్పు వల్ల జరిగేటువంటి దోషాలని మనం అనుభవిస్తాం. కాబట్టి భక్తి శ్రద్ధలు కలిగి అందరూ కూడా జీవించడం. మార్చి 29 నుండి 6 గ్రహాలు ఒక రాశిలోకి వస్తున్నాయి, మీనంలోకి వస్తున్నాయి. 2 సంవత్సరాల 6 మాసాలు మార్చి 30కి శని కుంభరాశిలో నుంచి మారి మీనరాశిలోకి వస్తున్నాడు. సంవత్సరం 10 నెలలకు రాహువు మీనరాశి నుంచి కుంభరాశికి వస్తున్నాడు. కానీ ఈ గ్రహాలు 6 గ్రహాలు ఒక చోట చేరినాయి. 6 గ్రహాలు ఎట్లా చేరినాయి, ఎందుకు చేరినాయి, ఏమిటి కారణం, దీనివల్ల వచ్చే కష్టమా, నష్టమా, సుఖమా, దుఃఖమా
అనేది ఆలోచించుకోవాలి. ఇంతకుముందు 60 సంవత్సరాలకి పూర్వంలో అష్టగ్రహ కూటమి అనేది వచ్చింది. ఈ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు కొంతమంది మానవులు నడుస్తూ పడిపోయి పురాణాలు చదివారు. మంచం మీద పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే ప్రాణాలు పోయినాయి. తెల్లవారు చూస్తే మనిషి శవమై ఉన్నారు. ఇట్లా రకరకాలైన మరణాలు, రకరకాలైన వ్యాధులు, రకరకాలైన సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు కూడా 2024వ సంవత్సరం 2024వ సంవత్సరం నుంచి 2027వ సంవత్సరం వరకు 24, 25, 26, 27 ఈ 4 సంవత్సరాలు కూడా దుష్ట చతుష్టయం అని చెప్పాలి. 24లోనే కొన్ని రకరకాలైన సమస్యలు, బాధలు బాగా పెరిగిపోయి అసలు ఎట్లా బతకాలి. మానవుల కంటే రాక్షసులైనటువంటి జనం, రాక్షసులు అంటే వేరే లేరు, మానవుల్లోనే రాక్షసులు. రాక్షసత్వం ప్రబలిపోయి చాలా సమస్యలు వచ్చినాయి. అదే కాదండి, ఈ మధ్య కొన్ని యుద్ధాలు వచ్చినాయి. మరి ఉక్రెయిన్ మీద మరి ఇంకో దేశం, ఆ దేశం యుద్ధం చేసింది. రష్యా అమెరికా. రష్యా ఏం చేసింది? ఉక్రెయిన్ కూడా ఒకప్పటి రష్యాలో భాగమే. మరి వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పడి మరి దాన్ని చాలా భాగంలో ఉన్నటువంటి వాడు విడిగా అన్నదమ్ముల్లాగా విభజన అయిపోయిన తర్వాత తమ్ముడు అన్న మీద ఎదురు తిరిగినట్లుగా ఉక్రెయిన్ రష్యాకి ఎదురు తిరగటంతో వాళ్ళిద్దరికీ యుద్ధం వస్తే మధ్యలో కొన్ని దేశాలు ఉక్రెయిన్ని సపోర్ట్ చేసి యుద్ధం జరిపింది. ఈ యుద్ధంలో ఎంత నాశనం అయిపోయిందో, ఎన్ని భవనాలు, ఎన్ని రకాల ఆస్తులు సర్వనాశనం అయిపోయినాయో మనందరికీ కూడా బాగా తెలుసు. మానవ జన్మ ఎత్తిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇది పెద్ద యుద్ధం, ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది అని భయపడ్డాం. అటువంటి యుద్ధం మారింది అంటే కారణం ఏంటంటే గ్రహాల యొక్క సమస్య. 24లో ఈ విధంగా మనకు జరిగింది. మనకి జరుగుతుంది. 25 ప్రారంభమైంది. 25, 26, 27. ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉన్నది అని చెప్పటం కాదు ఇక్కడ కావాల్సింది. అందరికీ ఉన్నది. ఎట్లా ఉన్నది అంటే, ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఒక గ్రహం బాగాలేదనుకోండి, దానివల్ల ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి నిర్మూలన చేయాలి అంటే ఇంట్లో ధనం ఖర్చు పెట్టాలి. అందరూ కూడా దానికి త్యాగం చేయాలి. అట్లా చేస్తేనే ఆ ఇంట్లో వాళ్ళకి ఆ వ్యాధి తగ్గటానికి వీలవుతుంది. ఇది ఒక ఇంటికి, ఒక కుటుంబానికి వచ్చిన వ్యాధి కాదు, ప్రపంచానికి వచ్చిన వ్యాధి. ఈ షష్టగ్రహ కూటం ప్రపంచానికి వచ్చిన వ్యాధి. ఎందుకంటే నేను చాలామంది ఫలానా రాశి వరకు ఇబ్బంది, ఫలానా రాశి బాగా బాగుంది, ఫలానా రాశి వల్ల బాగా సంపాదించుకుంటారు, ఇటువంటి మాటలు కాదు చెప్పాల్సింది. ఎప్పుడు కూడా మంచి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కోటీశ్వరుడు అవుతారా అని చెబితే, కాదయ్యా నువ్వు పుట్టినప్పటి నుంచి కోటీశ్వరుడు అంటే నువ్వు నా జాతకం చెప్పేది ఏందా, నాకు కోట్లున్నా నువ్వు చెప్పేది ఏందని అవుతాడు. అది కాదు కావాల్సింది. నీకు కోట్లు ఉన్నా కూడా మధ్యలో నష్టం వచ్చేసేసి 60 సంవత్సరాలు సంపాదించిన మొత్తం సర్వం పోయి కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేయటం ధర్మం. అట్లాగే ఇప్పుడు 2025 నుంచి 27 లోపల గ్రహాల వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నామనేది కాదు, అందరం బాగుండాలి. ఇప్పుడు సమస్యలు ఏమిటంటే, మన మతం హిందూ మతం. హిందూ మతం అనేది ఎటువంటిదంటే ప్రపంచ దేశాల్లో కూడా పూజింపబడుతున్న మతం హిందూ మతం. హిందూ మతం ఎటువంటిది? అనాది మతం. అనాది మతం అంటే ఎవరు పుట్టించింది కాదు, మొదటి నుంచి ఉన్నటువంటి మతం. ఇందులో న్యాయశాస్త్రం ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రంలో కొంత భాగాన్నే న్యాయశాస్త్రం తీసుకొని కోర్టులో డిక్లేర్ చేస్తున్నారు. ఈ 6 గ్రహాలు ఒకతోటి చేరినాయి. ఇప్పుడు 60 ఏళ్ల క్రితం
అష్టగ్రహం 8 కూటాలు 8 గ్రహాలు ఒక చోట చేరినాయి. ఈ గ్రహాల వల్ల వచ్చినటువంటి సమస్య ఏమిటి? ప్రతి వాళ్ళు రకరకాలుగా చెబుతూ ఉన్నారు. ఇది కాదు మనకు కావాల్సింది. మెయిన్ అసలు ఏమిటి? ఆ మెయిన్ ఎట్లా ఉంటుంది? మెయిన్ అనేది మొదటిది ఎట్లా ఉంటుంది? ఏమంటే శరీరం ఉంది కదా, శరీరానికి 8 రంధ్రాలు ఇచ్చారండి. ఆ 8 రంధ్రాలు ఏంటి? చెవులు 2, కళ్ళు 2 4, ముక్కులు 2 6, నోరు 1 7. 9 రంధ్రాలు ఎక్కడున్నాయి? ఈ మెడకాయ దగ్గర నుంచి పైన 7 రంధ్రాలు ఉన్నాయి. మిగతా 2 రంధ్రాలు 1 2 మొత్తం కలిపి 9 రంధ్రాలు అయినాయి. ఈ 9 రంధ్రాలు 9 గ్రహాలు అయినాయండి. ఈ 9 గ్రహాలు కాదు, 9 రకరకాల ధాన్యాలు ఉన్నాయండి. ఈ 9 సంఖ్య ఎన్ని రకాలుగా ఉందో చూడండి. మరి చిరుధాన్యాలు అంటున్నారు ఇవాళ ప్రతి వాళ్ళు. చిరుధాన్యాలు తినగా 9 రకాల ధాన్యాలు తినమంటున్నారు. అట్లాగే 9 రంధ్రాలు, 9 గ్రహాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అనేది మనకు కావాలి మెయిన్గా. అయితే ఎవడికో వస్తుందనే మాటకి నేను అడుగుతున్నాను. ఎవడికో కాదు, నీకే రావచ్చు. కన్నుందండి, కన్ను ఒక గ్రహం రక్షణ చేస్తుంది, ఒక గ్రహం చెవుల్ని రక్షణ చేస్తుంది, ఒక గ్రహం నోరుని రక్షణ చేస్తుంది, ఒక గ్రహం ముక్కుని రక్షణ చేస్తుంది, ఒక గ్రహం కాళ్ళు చేతులు వీటిని రక్షణ చేస్తుంది. దీంట్లో ఏంది రక్షణ చేయకపోయినా ఎవరికి ఇబ్బంది? నీకేగా ఇబ్బంది. అట్లాగే కుటుంబ వ్యవస్థలో ఎవరో ఒకళ్ళకి ఇట్లా ఇబ్బంది కలిగితే ఏమవుతుంది? అందరికీ బాధే. సరే, కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక ఇబ్బంది కలిగితే కుటుంబంలో వ్యక్తులందరికీ ఇబ్బంది కదా అనుకుంటే, ఒక దేశానికే ఇబ్బంది కలిగితే దేశంలో ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది. రాజపాపం పురోహిత, రాజు చేసినటువంటి పాపాన్ని పురోహితులు అనుభవించాలి, పురోహితులు చేసిన పాపాన్ని ప్రజలు అనుభవించాలి. ఈ అనుభవం లేకుండా పోవాలంటే దైవభక్తి కావాలి. ఈ దైవభక్తి అనేది ప్రధానంగా ఉండాలి. ఏమండి, జ్యోతిష్యం చెబుతున్నారు, జ్యోతిష్యంలో మాకు జరగట్లేదు, మాకేమీ లేదు, అంతా జ్యోతిష్యం ఏం చెబుతున్నారు, తలావు చెబుతున్నారు, ఏది చెప్పినా ఏది చేసినా మాకు బాధలు పోవటం లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు పోవటం లేదు? మనం జ్యోతిష్యం ప్రకారం పూజ చేశాము, పూజ చేస్తే ఎందుకు పోలేదు అనేది కాకుండా పూజల వల్లే పోవటం లేదా, ఇంకే దీని వల్ల పోవటం లేదు మనకి ఈ బాధలు అనేది మనం మెయిన్గా ఆలోచించుకోవాలి. ఎట్లాగూ ఎప్పుడు కూడా స్త్రీని తల్లి, భూమి తల్లి, అమ్మవారు తల్లి, అట్లాగే ఇంట్లో గృహిణి తల్లి. ఆడమనిషికి ఏం చెప్పారు? 4 రకాల స్త్రీలు ఉన్నారు. మరి 4 రకాల స్త్రీలలో మంచి జాతి స్త్రీలు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. వాళ్ళ వల్లే ఈ లోకం దేశం బాగుపడుతోంది. అందువల్ల భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత వాడు ఇంట్లోనే భార్యని అట్టబెడుతున్నాడు. భార్య ఇంటి బాధ్యతలన్నీ తీసుకుంటోంది. ఎవరిని ఎట్టా చూడాలో అట్టగా చూస్తోంది. ఆమె ఎట్లా ఉంటుంది? కార్యేషు దాసి, చేసే పనులలో దాసిగా పనిచేస్తుంది. కరణేషు మంత్రి, భర్తకి సలహా ఇవ్వటంలో మంచిగా ఉపయోగపడుతోంది. భోజ్యేషు మాత, భర్తకి భోజనం పెట్టేప్పుడు తల్లిలాగా పెడుతోంది. శయనేషు రంభ, భర్తతో పడుకున్నప్పుడు రంభలాగా ఉంటుంది. షట్కర్మయుక్త, 6 కర్మలు చేస్తోంది. కులధర్మపత్ని అన్నారు. భర్త అంటే భరాయించేవాడు, భార్య అంటే భాగాన్ని పంచుకుండేది. ఈ 2 భూమి ఆకాశం. సూర్యుడు భూమి తల్లి, సూర్య భగవానుడు తండ్రి. వాళ్ళెట్టాగో మనం భూలోకంలో కూడా భార్య భర్త సూర్యుడు, భార్య భూమి. భూమి ఏం చేస్తుంది? భూమిలోంచి నీళ్ళు వస్తున్నాయి, నవధాన్యాలు పండుతున్నాయి, మరి సముద్రంలో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి, మరి నదిలోనే మంచినీళ్ళు వస్తున్నాయి. ఇవి కాక విషవాయువులు వస్తున్నాయి, ఆయిల్స్ వస్తున్నాయి. మరి మంచినీళ్ళు వస్తున్నాయి తాగుదాం కదా అని మంచినీళ్ళు తాగాలి, బావిలో నుంచి ఆయిల్ వస్తుంది కదా, అది తాగితే బతుకుతావా? బతకం కదా. ఏది తినాలో అది తినాలి, ఏది తాగాలో అది తాగాలి. అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? అంతా భూమి నుంచే ఉద్భవిస్తుంది. అట్లాగే స్త్రీ వల్లే అన్నీ ఉద్భవిస్తున్నాయి. ఇవి తెలుసుకొని కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానవిత్తాపహారేణ తస్మాత్ జాగ్రత్త. కామం క్రోధము, ఈ కామం క్రోధం రెండింటి వల్లే దేశమంతా సర్వనాశనమైపోతుంది. కామం అనేది చాలా తక్కువ.
ఇటువంటిది యవ్వనం చాలా కొద్ది. మనిషి 100 సంవత్సరాలు బతికితే బాల్యం 25 సంవత్సరాలు, యవ్వనం ఒక 5 సంవత్సరాలు ఉంటుంది. కౌమారం వార్ధక్యం అంటే 100 సంవత్సరాలు ఇచ్చాడు. 100 సంవత్సరాల వయస్సులో సరిగ్గా యవ్వనం అనేది పూర్తిగా 10 సంవత్సరాలు ఉందని చెప్పడానికి ఇప్పుడు లేదు. ఈ యవ్వనంలో చేయరాని పనుల వల్ల మనకు ఈ గ్రహాలన్నీ కూడా మారిపోతున్నాయి. కారణం ఏమిటా అంటే కుక్కలకు ఒక టైం ఇచ్చాడు సంగమం చేయటానికి. మరి కొన్ని జాతులకి ఏనుగు నీటిలో సంగమం చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం అన్నీ తెలుసు. 24 గంటలు ఆడది కావాలి వీడికి. ఏ టైము వేళ పాడ లేదు. మరి వాళ్ళే మిగతా జాతులు ఏం చేస్తున్నాయి, వాటికి ఇచ్చిన టైంలోనే సంగమం చేస్తున్నాయి. దానివల్ల మరి ఉత్పత్తి చేస్తున్నాయి. మనం ఎప్పుడు పడితే అప్పుడు. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఈ కామం ఎటువంటి చేస్తుంది, ఇంట్లో భార్య ఉందంటే వాడు ఏం చేస్తాడు, ఇంకొక ఈమె 4 పిల్లలు పుట్టారు, ఈ విడిగా ఓపిక పోయింది, శక్తి నశించిపోయింది, రూపంలో కళ తగ్గింది, ఇంకొక ఆమె దొరికింది పనిచేసే చోట, ఆమె బాగా అందంగా ఉంది, ఆమె ఏం చేస్తుంది, వీడెమ్మడి పడుతుంది, వీడేం చేస్తాడు, ఆమె ఎమ్మడి పడతాడు. చివరికి ఏమవుతుంది, ఇంట్లో భార్యకో ఎవరికో తెలుస్తుంది, ఆమె తగాదా పెట్టుకుంటుంది. వీడేం చేస్తాడు, నువ్వు అక్కడ వెళ్ళిపో, నువ్వు ఉంటే ఉండు, పోతే పో అంటాడు. తల్లిదండ్రులు చేస్తారు, ఈ పిల్లల్ని తీసుకెళ్తారు, కోర్టులో వేస్తారు. మరి వీడి తల్లిదండ్రులని వీడిని మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెడతారు, కేసు అవుతుంది. సరే ఎట్టా డైవర్స్ తీసుకుంటారు, బాగానే ఉందండి. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఈ పిల్లలమ్మా నువ్వు అన్యాయం అయిపోతున్నావు, నీకు భర్త లేడు కదా, మేము ఎన్నాళ్ళు నిన్ను పోషిస్తాం, నువ్వు ఇంకో పెళ్లి చేసుకోమని పెళ్లి చేస్తున్నారు. వాడు ఏం చేస్తున్నాడు, ఎవరినో దీన్ని పట్టుకున్నాడు, దాన్ని వాడు పెళ్లి చేసుకుంటున్నాడు. ఇద్దరు కలిసి 4 పిల్లల్ని కన్నారు కదా. నీవు నీ పిల్లల్ని చూస్తానంటే తర్వాత చేసుకున్నవాడు నీ పిల్లల్ని చూడటానికి ఇష్టపడతాడా? ఇష్టపడ్డు. నీవు కావాలి కానీ నీ పిల్లలు వాడికి అక్కర్లే. సరే పోని వాడు పెళ్లి చేసుకున్నాడు ఇంకోదాన్ని, నా పిల్లలు తెస్తానంటే దానికి వీడు కావాలి కానీ పిల్లలు అక్కర్లే. ఇందులో మధ్యలో ఏమైపోతున్నారు, పిల్లలు అన్యాయం అయిపోతున్నారు, బజార్న పడిపోతున్నారు. ఈ తల్లిదండ్రులు ఎంతకాలం ఉంటారు, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు దాదాపు పిల్లలు పసిపిల్లలు ఉండగానే నాయనమ్మ తాత లేక అమ్మమ్మ తాత చచ్చిపోయినారు. ఈ పిల్లలు ఏమైపోయినారు, బజారు పాలైపోయినారు, అడుక్కొని తింటున్నారు, అనాథ శరణాలు వేయబడ్డారు. మరి భార్య వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత తల్లిదండ్రులు పెళ్ళ మాట విని తల్లిదండ్రులను చూడని వాళ్ళు కొంతమంది ఉన్నారు. సరే భార్యను ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులను చూసి భార్యను వదిలిపెట్టి ఇంకో దాంతో పోయిన వాళ్ళు ఉన్నారు. ఇవి మహాపాపాలు అవునా కాదా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఈ ఈ 6 గ్రహాల యొక్క కూటమి ఇటువంటి పాపాలు ఎవరైతే చేశారో అవి అప్పుడు గుర్తుకొస్తాయి. అనుభవించేప్పుడు బాధపడేటప్పుడు ఏం చేశాను, బలానా పని చేశా, అందువల్ల నాకు ఈ కర్మ పట్టింది. జన్మనిచ్చిన తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి 25 ఏళ్ళ దాకా పెంచి చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేసి ఇంత చేసిన వాళ్ళని తల్లిదండ్రులు బతికించవా, నువ్వు వదిలేస్తావా? లేకపోతే డబ్బులు కట్టి వృద్ధాశ్రమంలో చేరుస్తావా? లేకపోతే శాంత వదిలిపెడితే వాళ్ళు అనాథ శరణాలయం పోవాలా? పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, మరి భార్య భర్త ఇద్దరు విడిపోయి వేరే పెళ్లి చేసుకొని నీవు కన్న పిల్లల్ని వదిలేసి వాళ్ళని అనాథ శరణాలయ పాలు చేస్తావా? ఇది ధర్మమా? ఇది ధర్మాన్ని అనుసరిస్తున్నారా మీరు? ఈ అధర్మాన్ని అనుసరిస్తూ జ్యోతిష్యం చెబితే జ్యోతిష్యంలో జరగట్లేదంటే చేసిన పాపం వృధాగా పోతుందా? పిల్లికి చెలగాటం, ఎలికి ప్రాణ సంకటం అన్నారు. ఒక ఎలిక కనబడితే పిల్లి ఏం చేస్తుంది, అటు పరిగెత్తిస్తుంది, ఇటు పరిగెత్తిస్తుంది, కటికను పట్టుకుంటుంది, తోక పట్టుకుంటుంది, నేలకేసి కొడుతుంది. ఒక్కసారి గొంతుకాయకి చంపితే దానికి ఏమీ తెలియదు, బాధ లేకుండా పోతుంది. దాన్ని చిత్రహింస పెట్టి చంపావు. పిల్లి ఆ విధంగా చేసిన దానికంటే పిల్లి చేసిన దానికంటే మనం చాలా ఘోరాలు చేస్తున్నాం. ఈ ఘోరాల వల్ల దేశం భ్రష్టు పట్టిపోతుంది. మన హిందూ ధర్మంలో ఏముంది, ఒక మగవాడికి ఒక్కటే భార్య. మన హిందూ ధర్మంలో తప్పితే ఏ ధర్మంలోనా ఈ మాట చెప్పి ఉన్నదా? ఇంకో ధర్మం మా ధర్మం గొప్పదని అంతం కాదు నేను చెప్పేది.
హిందూ ధర్మంలో మొదటి నుంచే వస్తుంది, ఒక భర్తకి ఒకటే భార్య, ఒక భార్యకు ఒకటే భర్త, వీరిద్దరే జీవితం గడపాలి అని దాదాపు ఇప్పటికైనా 150 మంది అదే ధర్మంలో ఉన్నారు, ధర్మాన్ని చెప్పుతున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు? ఇట్లా వెలువడిపోయి సహజీవనం అంటున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? ఇట్లాంటి గ్రహకూటాలు ఎందుకు వస్తున్నాయో ఆలోచించండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు? ఈ రాశి వాళ్ళు నిన్న దాకా కుంభరాశి బాగాలేదు, కుంభరాశి నుంచి శని మీన రాశికి వచ్చాడు బాగుంటుందని చెప్పేవాళ్ళు కుంభరాశిలో ఉన్నటువంటి మీనరాశిలో ఉన్నటువంటి రాహువు కుంభరాశికి వస్తున్నాడు. మళ్ళీ కుంభరాశికి చెడు ప్రారంభమైందా? ఇట్లా గ్రహాల మార్పు వల్ల అందరికీ సమస్యలు రావటానికి బాగా సిద్ధంగా ఉన్నాయి. ఈ సిద్ధంగా ఉన్నటువంటి సమయాల్లో ఎవరు చేసిన తప్పు వాడు దిద్దుకోవాలి. ఈ దిద్దుకోవటం అనేది చాలా అవసరం. ఈ దిద్దుకోవటం అనేది ఎట్లా ఉన్నది అంటే, పురుషుడు 10 మందితో తిరగచ్చు, భార్య మాత్రం ఇంట్లోనే ఉండాలి. ఏమంటారు? మగవాడు వాడు దిగుతాడే, నీకే నువ్వు కూర్చో అట్లా అత్తగారు అంటుంది. ఇటువంటి సమస్యలు లేకుండా అందరం బాగుండాలి, ఈ షడ్గ్రహ కూటమి నుంచి మనం బయటపడాలి అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఇటువంటి పొరపాట్లు ఉన్నప్పుడు దానికి తగినటువంటి దోషం ఏంటో ముందు జాతకం చూపించుకోండి. జాతక రీత్యా ఇది గోచారం. ఇప్పుడు చెప్పేదంతా గోచారమే. గోచారం అంటే ఎట్లా ఉంటుంది? నీవు పుట్టినరోజు జన్మ నక్షత్రాన్ని బట్టేదే గోచారం. మీ పేర్లన్నీ నక్షత్రాన్ని బట్టి పెట్టలే. వెంకయ్యో, పుల్లయ్యో, సుబ్బయ్యో మీ తాత పేరు, మీ నాయన పేరు, మీ ఎవరి పేరు పెట్టారు. జన్మ నక్షత్రాలను బట్టి పేరు పెట్టలే. ఏమంటే నా రాశి ఏందో చూడండి అంటే నీ రాశి ఎట్లా చూస్తావు? నీవు పుట్టినరోజు జన్మ నక్షత్రాలను బట్టి రాశి చూడాలి. రాశి 25 వంతులే వస్తుంది. నీవు పుట్టిన టైముని బట్టి లగ్నం వస్తుంది, దాని ద్వారా 77 వంతులు నీ జాతకం జరుగుతుంది. ఈ రెండు జరగాలంటే ముందు నువ్వు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము కావాలి. దీన్ని బట్టి నీ జాతకం చూడాలి. ఒక్క గోచార రీత్యా మీ జీవితం మొత్తం జరుగుతుందని చెప్పడానికి ఎక్కడా అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ అష్టగ్రహ కూటంలో మీకుండేటువంటి సమస్యలు, మీకుండేటువంటి బాధలు పోవాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి. ఏమంటే మా పెద్దవాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ రాయలేదు, మాకు సరిగ్గా జాతకం తెలియదు, ఎట్లా చెబుతారు మా జాతకం అంటే, డేట్ ఆఫ్ బర్త్ ఉండి కూడా టైం తేడా వస్తే కూడా లగ్నం మారిపోతుంది. కాబట్టి హస్త సాముద్రిక ద్వారా రెండోది. ఈ 2 రకాల్లో నేను చూస్తా జాతకం. ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ పంపించండి, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా దీనికి తగినటువంటి ఫీజు కట్టాలి. ఆ ఫీజు ప్రకారం మీ జాతకం చెప్పడం జరుగుతుంది. వచ్చేది క్రిటికల్. ఎందుకంటే షష్టగ్రహ కూటం చాలా ఇబ్బందికరమైంది. ఒక కింద అగాధంలోకి దిగబోతున్నాము. అగాధంలో దిగక మునుపు పైన ఉండగానే మన జాగ్రత్త మనకు కావాలి. అగాధంలో దిగిన తర్వాత ఏమి చేయగలిగింది లేదు. అగాధంలో దిగిన తర్వాత ఏమయ్యా అని ఎవరన్నా నాబోట్టని అడిగానుకో, నేను చెయ్యి పైకి రారా అంటే వాడేం చేస్తాడో చెయ్యి పట్టుకొని నన్ను కూడా అగాధంలోకి లాగి కింద పడేసి, ఏమిరా నేను కింద ఉండేవాడు, నువ్వు పైన ఉండేవాడివా, నువ్వు కూడా కింద పడ్డావుగా, చూసుకొని ఈ సంగతి ఏందో చూసుకో అంటాడు. అది కాదు మనకు కావాల్సింది. అగాధంలో పడక మునుపు జాగ్రత్త పడాలి, అగాధంలో పడ్డ తర్వాత జాగ్రత్త కాదు మనకు కావాల్సింది. కాబట్టి రాబోయే మార్చి నెల నుంచి షష్టగ్రహ కూటం వల్ల సమస్యలు, బాధలు, దేశాలకు యుద్ధాలు, ప్రపంచ యుద్ధాలు, రాబోయే సంవత్సరంలో నవనాయకులు ఉంటారు. 9 గ్రహాలు, పాపగ్రహాలు ఎక్కువ ఉన్నాయి. పాపగ్రహాల వల్ల సమస్యలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మీ జాతక రీత్యా జరగబోయేది ఏమిటి అనేది మీరు గ్రహించాలి. మీరు బాధ లేకుండా ఉండాలి. ఎట్లా ఉండాలంటే 60 సంవత్సరాలు ఒక 2 కోట్లు సంపాదించారండి, వాడు తినగా 4 కుటుంబాలు బతికేటట్లుగా ఉన్నదండి. ఈ దెబ్బలో 2 కోట్లు కాదు, ఈ 2 కోట్లు పోయి ఇంకో 4 కోట్లు అప్పు అవుతుంది. ఈ 60 ఏళ్ళ వాడు ముందు సంపాదించగలుగుతాడా? లేదు. తర్వాత బాధపడి ప్రయోజనం ఏంటి? కాలికి దెబ్బ తగిలిందండి, ముందు సెప్టిక్ కాకుండా ఇంజెక్షన్ చేయించుకొని కట్టు కట్టించుకుంటే తగ్గుతుంది.
సెప్టిక్ కాకుండా ఇంజక్షన్ చేయించుకోకుండా కట్టుకట్టుకోకుండా తిరిగితే మట్టి అంతా పట్టుకొని సెప్టిక్ అయి వేలు పోతుంది, తర్వాత కాలు పోతుంది. అట్లాగే ఇప్పుడున్నటువంటి ఆ షష్టగ్రహ కూటం వల్ల జరగబోయేది ఏమిటంటే ముందు మీ జాగ్రత్తలు మీరు పడాలి, మీ జాతకాలు చూపించుకోవాలి. దాని యొక్క పరిస్థితి ఏమిటంటే కొన్ని గ్రహాలతో పాటు కొన్ని పూజలు కూడా ఉన్నాయి. ఆ గ్రహ దోషాలతో పాటు పూజలు చేయాలి. పూజలు చేయాలి, నువ్వు చేసిన పాపం పోవటానికి కొన్ని పూజలు చేయాలి. సూర్యుడు నీకు బాగా సూర్యుడికి అధిదేవత ఈశ్వరుడు రుద్రుడు. సూర్యుడు జపంతో పాటు రుద్రుడు కూడా అభిషేకం చేయాలి. అట్లాగే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహానికి గ్రహ దోషాలకి గ్రహ పూజలు కాక దేవతా పూజలు ఉన్నాయి. ఈ దేవతా పూజలు కూడా చేసుకోవడం చాలా అవసరం. ఇట్లా ప్రవర్తించడం, ప్రతిరోజు కూడా నీ ఇష్టదేవాన్ని పూజించడం ఇవన్నీ చేసుకోవడమే కాక ఇది ఫిబ్రవరి నెల చాలా దగ్గరలోకి వచ్చింది. ముందుగా మీ జాతకాలు చూపించుకొని మీకు ఏది చేయాలో చేసుకొని, అయితే బాధలు తప్పవు. 100 వంతులు కాకుండా 25 వంతులు తగ్గుతాయి, 75 వంతులు మీరు బయటపడతారు. కాబట్టి ఈ విషయాలు మీరు బాగా అర్థం చేసుకొని జాగ్రత్తగా మీ జాతకాలు చూపించుకొని అన్ని విధాలా బాగుంటుంది. మీరందరూ సుఖంగా ఉంటారు. అందరం బాగుండాలి. బ్రాహ్మడు గోవుడు గోవు బాగుండేటైతే ప్రజలంతా కూడా బాగుంటారు, దేశం అంతా బాగుంటుంది. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పింది. కాబట్టి అందరం బాగుండాలి అంటే ముందు చెప్పిన విధం ప్రవర్తించండి.